క్రీస్తునందు ప్రియ సహోదరుడా సహోదరి, మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొరకు మరొక చిరు సందేశాన్ని విందాం. దేవుని వాక్యాన్ని చదువుతున్నాను. కీర్తన 37:5. ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన నీ కార్యము నెరవేర్చును. మనం చాలాసార్లు అనుకుంటాం కదా, ప్రార్థన చేసిన తర్వాత ఆ విషయం నెరవేరటానికి మానవపరంగా మనం చేయగలిగినంత చేయాలని. కానీ దేవుడు సరైన మార్గాన్ని బోధిస్తాడు. ఎలాగంటే, మనం చేసే ప్రయత్నాలు ఆయన పనికి ఆటంకాలు తప్ప ఇంకేమీ కావని. ఒకసారి ప్రార్థించి తప్పకుండా అది జరుగుతుందని నమ్మితే మన ఆత్మలో స్తుతి ప్రారంభమవుతుంది. అప్పుడు దేవుడు మనతో చెప్తాడు, వేచి ఉండమని. ఆయన ఏదైనా చెప్తే చెయ్యాలని, కానీ చేతులు ముడుచుకు కూర్చోవడం కాదు. ఏమీ చేయకుండా కేవలం దేవుని మీద భారం వేసి ఒక్కోసారి మనం మౌనంగా ఉండాలంటే అది మనకు రుచించదు. మనమేమనుకుంటామంటే, స్వయంగా మనమే పోరాటంలోకి దూకి శోధనని ఎదిరించాలనుకుంటాం. నీళ్ళలో మునిగిపోతున్నప్పుడు తనను రక్షించడానికి వచ్చిన వాడిని తానే రక్షించాలని ప్రయత్నం చేస్తే వాడి ప్రాణాలు కాపాడటం ఎంత కష్టమో మనకు తెలుసు. అలాగే మన పోరాటాలు మనమే పోరాడుతూ ఉంటే మన పక్షంగా యుద్ధం చేయటం దేవునికి కష్టమైపోతుంది. చేయడానికి కాదు, చేయలేడు. మనం జోక్యం కలిగించుకోవడం ఆయన అడ్డగించినట్టే. ఇహలోపు శక్తులు చురుకుగా పనిచేస్తుంటే ఆత్మశక్తులు మెదలకుండా ఊరుకుంటాయి. ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి దేవుడు కొంత సమయం తీసుకోవచ్చు. ఈ సందర్భాలలో దేవునికి మనం అసలు అవకాశమే ఇవ్వం. ఒక గులాబీ పువ్వుకి రంగు వేయడానికి, ఒక దేవదారు చెట్టుని పెంచడానికి, గోధుమ పొలాల్లోంచి రొట్టెలు తయారు చేయడానికి కొంత సమయం కావాలి. ముందు భూమిని మెత్తన చేయాలి, పదును చేయాలి, ఎరువు వేయాలి, నీటితో తడపాలి, మొలకెత్తడానికి వేడిమి కావాలి. ఇవన్నీ చేశాక దేవుడు మొలకల్ని మొలిపిస్తాడు. వాటికి ఆకుల్ని కంకుల్ని అమరుస్తాడు. చివరికి కొంతకాలం గడిచాక ఆకలి కడుపుకి రొట్టెలు తయారవుతాయి. దీనంతటికీ కొంతకాలం పడుతుంది. అందుకే మనం విత్తనాలు చల్లుతాం, దున్నుతాం. తర్వాత కొంతకాలం నమ్మకంతో ఎదురు చూస్తాం. దేవుని పనంతా పూర్తయ్యేదాకా మనం కనిపెట్టాలి. దేవుడికి తన పని చేయడానికి సమయాన్ని ఇవ్వాలి. మన ప్రార్థనా జీవితాల్లో కూడా ఇదే పాఠాన్ని మనం అలవర్చుకుందాం. మన ప్రార్థనలకు జవాబులు పొందుకోవడానికి మనం వేచి ఉందాం. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఇద్దాం. తగిన కాలంలో పంటను సమకూర్చి, మనల్ని తృప్తిపరిచి, మన కార్యాలు నెరవేర్చి అద్భుతమైన విజయాలతో ఆయన మనల్ని నింపే దేవుడై ఉన్నాడు కనుక అచంచల విశ్వాసంతో ఆయన కృప కొరకు ఎదురు చూస్తూ ముందుకు సాగిపోదాం. అలా ఉండడానికి దేవుడు తన అద్భుతమైన అపారమైన కృప మనందరి పట్ల పొడిగించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆశీర్వదించునుగాక. ఆమేన్.